హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లా సెట్ కానీ టీఎస్ లా సెట్ కానీ అప్లికేషన్ ఫామ్స్ అంటే ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్స్ అయితే వచ్చేసి ఉంటాయి. సో ఇంకా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి టైం ఉందండి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ గెజిటెడ్ సైన్ అడుగుతున్నారు. దీని మీద మేము గెజిటెడ్ ఆఫీసర్ సైన్ పెట్టించాలా వద్దా ఏంటి అనేసి అయితే చాలామందికి డౌట్ ఉంది. సో లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఏం జరుగుతుందంటే చాలామంది పెట్టిస్తున్నారు, చాలామంది పెట్టించట్లేదు. అలాగే కొన్ని ఎగ్జామ్ సెంటర్స్లో ఈ గెజిటెడ్ ఆఫీసర్ సైన్ వెరిఫై చేస్తున్నారు, అంటే గేట్ దగ్గరే వెరిఫై చేస్తారనమాట. సో అక్కడ వెరిఫై చేసి పంపిస్తున్నారు. కొన్ని సెంటర్స్లో కొంతమంది మర్చిపోయి వెళ్ళిపోతారు, కొంతమంది పెట్టించరు, అయినప్పటికీ అలౌ చేస్తున్నారు. కాబట్టి పెట్టించినా పర్వాలేదు, పెట్టించకపోయినా పర్వాలేదు. కాకపోతే మ్యాక్సిమం ఇంకా టైం ఉంది కాబట్టి అందరూ పెట్టించడానికి అయితే ట్రై చేయండి. ఏపీ లా సెట్ కానీ టీఎస్ లా సెట్ కానీ సేమ్ ఇలాగే ఉంటుంది. సో ఇక్కడ మీ ఫోటో అంటించేసి పెట్టించడానికి అయితే ట్రై చేయండి. ఇంకా ఎవరితో పెట్టించాలంటే ఒకటి ఎవరంటే గెజిటెడ్ ఆఫీసరు, ఇంకొకటి ఎవరంటే మీ ప్రిన్సిపల్ గారు అనమాట. ఎవరైతే లేటెస్ట్ బ్యాచెస్ ఉన్నారో కాలేజీలోకి వెళ్ళి వాళ్ళు గ్రీన్ ఇంక్ పెన్తో వాళ్ళు సైన్ చేయడం జరుగుతుంది. సో లేటెస్ట్ బ్యాచెస్ అయితే కాలేజీకి వెళ్తే పెట్టడం జరుగుతుంది. లేదు మాకు చదువుకొని చాలా రోజులు అవుతుంది అనుకుంటే మాత్రం మీరు ఎవరైనా సరే గెజిటెడ్ ఆఫీసర్ సైన్ అయితే పెట్టించేయచ్చు. సో మాకు కుదరట్లేదండి, మేము ఊర్లో లేము, అందుబాటులో లేము, అది ఇది అనుకుంటే మాత్రం మీరు పెట్టించకపోయినా కొంచెం అక్కడ మేనేజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. సో ఇక్కడ నోట్ పాయింట్లో చూసినట్లయితే ఆల్ ద క్యాండిడేట్స్ హ్యావ్ టు సబ్మిట్ దిస్ ఫామ్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్ టు ద ఇన్విజిలేటర్. సో ఇన్విజిలేటర్కి సబ్మిట్ చేయాలని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో కొంతమంది తీసుకుంటున్నారు, కొంతమంది తీసుకోవట్లేదు, ఇది పెద్ద ప్రాబ్లం లేదు. హాల్ టికెట్ అనేది మెయిన్ కాబట్టి దీని అంతగా చూడరు. కాకపోతే ఒకవేళ చూస్తే మాత్రం కొంచెం ఇబ్బంది అయితే అవ్వచ్చు. ఇబ్బంది అంటే పెద్ద ఇబ్బంది కూడా అవ్వదండి, పర్వాలేదు, వదిలేస్తారు, ప్రాబ్లం అయితే లేదు. అయితే మీరు ఇప్పుడు ఇంకా టైం ఉంది కాబట్టి పెట్టించేసేయండి, ఓపెన్ అయిపోతుంది. ఫోటో దిగిచ్చేసి గెజిటెడ్ ఆఫీసర్ సైన్ కానీ మీ ప్రిన్సిపల్ గారి సైన్ కానీ పెట్టించేస్తే ఓపెన్ అయిపోతుంది. సో తర్వాత మనకు ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసినట్లయితే టీఎస్ లా సెట్ ఎప్పటితో లాస్ట్ డేట్ అంటే లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అని ఇక్కడ పాపప్ అలాగే స్క్రోలింగ్ అవుతుంది. వితౌట్ లేట్ ఫీజ్ ఎక్స్టెండెడ్ అప్ టు 29వ తారీఖు, అంటే ఇంకా 2 డేస్ టైం ఉంది. వితౌట్ లేట్ ఫీజ్తో, లేట్ ఫీజు ఇంకా 500, 1000 ఈ విధంగా మనం ఇంపార్టెంట్ డేట్స్లో చూసుకుంటే సో 4000 లేట్ ఫీజ్తో 12వ తారీఖు వరకు, మే 12 వరకు కూడా మనకు టైం ఉండడం జరిగిందనమాట. సో ఎగ్జామ్ వచ్చేసి మే 25న ఎగ్జామ్. తర్వాత ఏపీ లా సెట్ మనం చూసినట్లయితే ఇక్కడ మే 20న ఎగ్జామ్ ఉంది. అలాగే లేట్ ఫీజుతో ప్రజెంట్ రన్ అవుతుంది 29వ తారీఖు వరకు. 500 లేట్ ఫీజుతో మీరు అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ 22వ తారీఖుతో ఇది అప్లికేషన్ అయిపోయింది, కానీ లేట్ ఫీజుతో మాత్రం 2000 లేట్ ఫీజుతో 9వ తారీఖు వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే 10, 11 ఏమో మీరు కరెక్షన్స్ చేసుకోవచ్చు అప్లికేషన్స్లో. 15వ తారీఖు ఏమో మనకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 20వ తారీఖున ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా త్వరగా ప్రిపేర్ అయిపోండి. ఇవన్నీ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. అయితే చాలా వీడియోస్ అంటే ప్రజెంట్ నేను ఎగ్జామ్ పేపర్స్ కానీ ఇవన్నీ చేయట్లేదు, ఎగ్జామ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అయితే దానికంటే ముందు చాలామంది అడుగుతున్నారు ఏ బుక్స్ కొనాలని, ఇప్పటికీ అడుగుతున్నారు. ఇక్కడ మనం చూడండి టీఎస్ అండ్ ఏపీ లా సెట్ ఏ బుక్స్ కొనాలి, ఎలా చదవాలని చెప్పి ఇందులో నేను చెప్పడం జరిగింది. ఆన్లైన్లో సిలబస్ ఏంటి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఒకసారి వీడియోస్లోకి వెళ్ళండి. వీడియోస్లోకి వెళ్తే ఆల్మోస్ట్ ప్రజెంట్ మీకు ఏదైతే కావాలో అవన్నీ కూడా చేయడం జరిగింది. తర్వాత కంప్యూటర్లో ఎగ్జామ్ ఎలా రాయాలి, చాలామందికి రాదు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది అనమాట, సెంటర్స్కి వెళ్ళి కంప్యూటర్స్లో రాయాలి. సో అది కూడా నేను చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ది, ఈ ఇయర్ కూడా చేస్తాను. కానీ ఒకసారి లాస్ట్ ఇయర్ వీడియో కూడా చూడండి. ఇలా స్క్రోల్ కిందకు వచ్చేసినట్లయితే ఇక్కడ కంప్యూటర్లో ఏ విధంగా ఎగ్జామ్ రాయాలి అనేది ఇక్కడ చేయడం జరిగింది. సో కొంచెం లెంత్ ఉంటుంది కానీ అంత క్లారిటీగా ఉంటుంది. వీలైతే లింక్ ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో, ఆ లింక్ క్లిక్ చేయండి. సో ఈ వీడియోస్ అన్నీ కూడా చూడండి, హౌ టు అప్లై అని చెప్పి, అలాగే గుడ్ మార్క్స్ ఎలా సంపాదించాలని చెప్పి, అలాగే ఇంకా జాబ్స్ కెరీర్స్ ఎలా ఉంటుంది ఎల్ఎల్బి చదివితే అని చెప్పి. సో ఇవన్నీ కూడా ఒకసారి చూస్తే చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందుబాటులో ఉంటుంది. సో నేను ప్రీవియస్ ఇయర్ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి.